మధ్యకాలంలో మేడం క్రైమ్ అంటే తల్లులు చనిపోతూ ఉన్నారు, పిల్లల్ని చంపి తల్లులు చనిపోతూ ఉన్నారు. సో దీన్ని నిజంగా ఒక తల్లిగా ఏం చెప్తారు మేడం? చెప్తాను. మొన్నటికి మొన్న ముగ్గురు పిల్లల్ని చంపేసి ఒక లేడీ, చిన్న పిల్లలు పిల్లలు దేవుడితో సమానము, అవునా కాదా? అయితే ఆ పిల్లల్ని విషం పెట్టేసి పెరుగన్నంలోనూ విషం పెట్టి చంపింది. కానీ ఇవన్నీ పిల్లలు చంపడానికి కారణం ఏంటో తెలుసా? అక్రమ సంబంధాలు, అవునా? మానసిక స్థితి ఒకటి. ఇంట్లో భర్త టార్చర్ వల్ల కూడా పిల్లల్ని చంపడం జరుగుతుంది. మళ్ళీ అప్పుల బాధతో పిల్లల్ని చంపేసి వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సూసైడ్లు జరుగుతున్నాయి. కానీ చాలా వరకు పిల్లల్ని చంపేది నేను చాలా న్యూస్లు చూస్తున్నాను. ఈ అక్రమ సంబంధాలు కూడా బయటకు వస్తున్నాయి, అవునా కాదా? ఆ సంబంధాల వల్ల పిల్లలు ఏం చేశారు? దేవుళ్ళ లాంటి పిల్లల్ని చంపేస్తారా? అవసరమా ఇవన్నీ? ఈ వారంలో 4 ఘటనలు జరిగినాయి. తల్లులు కూడా చనిపోయారు. పిల్లల్ని చంపి వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత తల్లులు కూడా చనిపోతున్నారు. దీన్ని ఎట్లా? పిల్లల్ని చంపడము, వాళ్ళు చనిపోవడం అనేది ఇప్పుడు దేవుడు ఇచ్చిన ప్రాణం కాబట్టి అది దేవుడు తీసుకోబోయే వరకు మనం ఉండాలి. ఆ ప్రాణం మనం ఎవరు తీసుకోకూడదు. కానీ చచ్చిపోతే వాళ్ళని చచ్చిపోమని చెప్పండి. పిల్లలు ఏం చేశారు? అదే కదా. పిల్లల్ని మాత్రం చంపడం చాలా దారుణం. నేను మొన్న కూడా ఆ ముగ్గురు పిల్లల్ని చంపినప్పుడు ఆ న్యూస్ కూడా చూశాను. అది వేరే విషయము, ఎఫ్ఐఆర్ ఉంది. కానీ ఇది మాత్రము ఇప్పుడు ఆర్థిక సమస్యలు వల్ల టోటల్ ఫ్యామిలీలో చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒక హోటల్లో పాపం ఆర్థిక సమస్యల వల్ల ఎక్కడో హోటల్ తీసుకొని ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోవడం జరిగింది. ఆర్థిక సమస్యలు వల్ల ప్రాణాలు తీసుకోవద్దండి. నేనేం మెసేజ్ చెప్తున్నానంటే, ప్రాణాలు తీసుకోవద్దండి. ఏదైనా ఉంటే బతికి సాధించండి. పిల్లల్ని మాత్రం చంపకండి పాపము. అంత పిల్లల్ని చంపేటట్టయితే మీరు ఎందుకు అంటారు? ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఏం చేశారు ఆ పిల్లలు? ఆర్థిక సమస్యలు ఉంటే తీసుకోవాలి. ఒక తల్లి పిల్లల్ని చంపడం అనేది అసలు ఊహించలేనిది. సో దాన్ని నిజమే. ఇప్పుడు ఒక బిడ్డని కొట్టాలన్నా కానీ మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఒక దెబ్బ వేస్తే గంట తర్వాత ఏడుస్తాం, అవునా కదా? ఏడుస్తాము. అలాంటిది ఆ పిల్లకి చంపడానికి ఎట్లా చేతులు వస్తున్నాయి ఆ తల్లికి? నాకు అర్థం కావట్లేదు. తల్లులకి ఇప్పుడున్న ఆడవాళ్ళకి పిల్లల్ని చంపాలన్న అంత మీకు కసిగా ఉంటే అలా చంపకండి అమ్మా. ఎందుకంటే మీరు ఏదైనా బతికి సాధించండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అది ఏదో చిన్నగా సాల్వ్ చేసుకోండి. చావే పరిష్కారం కాదు అంటున్నా నేను. అలాగని పిల్లల్ని ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు. నేను అది చెప్తున్నా నేను.